విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీ ప్రసాద్ రెడ్డి రాజీనామాతో వర్సిటీలో విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. విశ్వవిద్యాలయానికి పూర్వ విద్యార్థులు భారీగా చేరుకుంటున్నారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అక్కడికి వెళ్లారు. ఏలో విద్యార్థుల అభివృద్ధికి దోహదపడే పాలకవర్గం ఉంటుందని సీఎం రమేష్ తెలిపారు. విశ్వవిద్యాలయంలో జరిగిన అవినీతిపై న్యాయ విచారణ చేస్తామన్నారు. అంతేకాకుండా ప్రసాద్ రెడ్డి శిక్షార్హుడని తేల్చి చెప్పారు. ఆయన అవినీతిపై గవర్నర్కు కూడా ఫిర్యాదు చేస్తామని అన్నారు. ప్రసాద్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో సీఎం రమేష్ గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా చూస్తే ఆంధ్ర యూనివర్సిటీలో ఎప్పటి నుంచో ఇక్కడ చాలా రాజకీయాలు అయితే జరుగుతున్నాయి. జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ఉద్యోగులు కూడా కోరుతున్నారు. ఏం చేస్తారు అసలు? తప్పకుండా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే అహంకారం ఉందో, అతనికి ఏదైతే పొగరు ఉందో, అతను అండ చూసుకొని ప్రసాద్ రెడ్డి చేశాడు. ప్రసాద్ రెడ్డి మాత్రం శిక్షార్హుడు. ఈరోజు విద్యార్థులే వెళ్ళి బట్టలు పొదిసి తిప్పుతామంటే మేము వద్దు, అది పద్ధతి కాదు. ఏదైనా కానీ ఒకసారి ఇక్కడ వైస్ ఛాన్సలర్ చేశాడు. తప్పకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి అతనికి శిక్షిస్తాం, కానీ ఈ మాదిరి చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఈరోజు యూనివర్సిటీకి రావడం జరిగింది. రోసా నిధులు కానీ ఇక్కడ పోస్టింగ్స్ విషయంలో కానీ చాలా అక్రమాలు జరిగాయి అనేది ఉంది. దీని మీద ఎట్లాంటి చర్యలు? అన్ని అక్రమాలు చాలా ఉన్నాయి, ఇంకా ఇదే కాదు, చాలా అక్రమాలు ఉన్నాయి. అన్ని కూడా ఎంక్వైరీ చేయబడుతుంది. అతను శిక్షార్హుడు. ఇక్కడ మొత్తం సంబంధించి యూనివర్సిటీ ప్రెమిసెస్లో కూడా చూడొచ్చు. ఇక్కడ ఆంధ్ర విశ్వవిద్యాలయం అడ్డగోలుగా జరిగిన అవినీతి సొమ్ముని ప్రసాద్ రెడ్డి నోటు నుంచి కక్కించాలి. ఇది మొత్తం అంతా జరుగుతున్నటువంటి యూనివర్సిటీ ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రస్తుతం అయితే యూనివర్సిటీ క్యాంపస్లోకి వచ్చి చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఇంత అగ్రెసివ్గా ఉద్యోగులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎందుకు ఇంత అగ్రెసివ్గా మారారు? ఎందుకు ఆయనకి అగ్రెసివ్గా మారారంటే వీళ్ళందరూ కడుపులు కొట్టాడు. చదువుకున్న వాళ్ళు చదువుకోనివ్వలేదు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉద్యోగాలు చేయనివ్వలేదు, అధ్యాపకుల్ని పాఠాలు చెప్పనివ్వలేదు. వాళ్ళందరినీ కాలుతో తన్నేసి బయటికి తరివేసి వాళ్ళకు నచ్చినటువంటి వ్యక్తుల్ని, ప్రైవేట్ కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ 80,000 90,000 జీతాలు ఇచ్చి వాళ్ళ కులపోళ్ళకి, వాళ్ళ అనుచరులకి ఇచ్చాడు. ఆ కడుపు మంట ఈవేళ అందరూ కూడా తిరుగుబాటు జరిగింది. అందుకనే ఆయన కౌంటింగ్ అయిపోయిన మరుక్షణమే, నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆయన పారిపోయి 10 రోజుల పాటు పారిపోయాడు. 10 రోజుల పాటు పారిపోయాడు. మా వైస్ ఛాన్సలర్ ఎక్కడున్నాడు అలాగని చెప్పి 3 టౌన్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తుంటే ఆ మరుసటి రోజు సాయంత్రం నైట్ 9 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. ప్రపంచంలో ఏ ఒక్క వైస్ ఛాన్సలర్ కూడా ఈ రకంగా పారిపోయిన పరిస్థితి లేదు. మా అందరికీ భయపడే అతను పారిపోయాడు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ యూనివర్సిటీకి జరిగినటువంటి నష్టాన్ని ఆయన నోటి నుంచే కక్కించే వరకు మా ఉద్యమం ఆగదని, నూతన ప్రభుత్వం కూడా ఆ దిశగా పనిచేయాలని మేము విజ్ఞప్తి చేస్తాం. ఇక్కడ ఒకటి చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఒక భారీ గేటుని కనుక మనం చూస్తే నిన్న మొన్నటి వరకు ఈ గేట్లన్నీ కూడా క్లోజ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతిరోజు ఈ గేట్లని ఇలా బంధించి ఇదొక అంటే వీసీ ఆఫీసు, రిజిస్టర్ ఆఫీస్ అనేది ఒక సెంట్రల్ జైలు లాగా క్రియేట్ చేసినటువంటి పొజిషన్ అయితే ఉంది. కానీ ఇప్పుడు అటు మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా, అంటే ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, వివిధ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఒక్కసారిగా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ గేట్లను కూడా ఓపెన్ చేశారు. మెయిన్ గేట్ దాటి బయటికి రావాలంటే ఇప్పటి వరకు చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఆ కష్టం అనేది ఇప్పుడు ఎవరికి రాదు. సాధారణమైనటువంటి అంటే యూనివర్సిటీలోకి సాధారణమైనటువంటి స్టూడెంట్స్ ఏ విధంగా వస్తారో ఆ విధంగా వచ్చేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఇక్కడ అంటే ఇది 3 అంచెల భద్రత ఉన్నటువంటి గేట్లలో ఇది కూడా ఒకటి. ఈ గేట్ దాటి లోపలికి వెళ్తే చాలా కష్టంగా ఉండేది. అట్లాంటిది ఈ గేట్ దాటి లోపల ఉన్నటువంటి మరో గేట్ దాటి వీసీ ఛాంబర్ వరకు వెళ్ళాలంటే ఒకప్పుడు చాలా కష్టంగా మారినటువంటి పరిస్థితి. అట్లాంటి పొజిషన్ లేకుండా ఈసారి చాలా ఫ్రీ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా మనకు కనిపిస్తున్నటువంటి వైఎస్ఆర్ విగ్రహం అంటే యూనివర్సిటీలో రాజకీయ నాయకుల విగ్రహాలు అనేది ఉండాల్సినటువంటి అవసరం లేదు. కానీ మేము కోల్చాలంటే 2 నిమిషాల పని. ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు, పాలక మండలి, విద్యార్థులు, ప్రొఫెసర్లు అందరితోనూ చర్చించిన తర్వాత ఈ విగ్రహాన్ని ఎలా తీయాలి, ఎలా ఉంచాలి అనే దాని మీద కూడా చర్చ చేస్తామని ప్రస్తుతం అయితే వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే ఆంధ్ర యూనివర్సిటీ గత వైభవాన్ని తిరిగి తీసుకొస్తాం. ప్రసాద్ రెడ్డి వీసీగా ఉన్న సమయంలో చేసినటువంటి అవినీతి మొత్తాన్ని కూడా కక్కిస్తాం.
ఏఈలో మళ్లీ పూర్వ పరిస్థితులు రప్పిస్తామని గంటా శ్రీనివాస్ తెలిపారు. యూనివర్సిటీలో అనేక అక్రమాలు జరిగాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు పెట్టారని, నియామకాలు చేశారని ఆరోపించారు. ప్రసాద్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు.